130వ కీర్తన 1వ వచనం నుంచి చూద్దాం. యెహోవా, అగాధ స్థలములలో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము. నీ చెవియొగ్గి నా ఆర్తధ్వని వినుము. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా, ఎవడు నిలువగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను. నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. కావలివారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది. కావలివారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ఆయన కొరకు, ఆయన మాట కొరకు కనిపెట్టుచున్నది. ఇజ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. యెహోవా యొద్ద నీకు కృప దొరుకును. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన నీకు దొరుకును. ఇజ్రాయేలీయుల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. దేవుడి లేఖనములను మన వినికిడిలో దీవెనకరముగా మలుచునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రార్థన మీద కొన్ని అంశాలు క్లుప్తంగా మరలా మనం జ్ఞాపకం చేసుకుందాం. క్రొత్త అంశాలు ఏం కాదు, కానీ ఒకసారి ఒక నూతనమైన కోణంలో మాటలు చూడటానికి మనం ప్రయత్నించేద్దాం. ప్రార్థన సంఘానికి దేవుడిచ్చిన గొప్ప ఆయుధం. ప్రార్థన దేవుడు తన పిల్లలకి ఇచ్చిన గొప్ప వాగ్దానంతో కూడిన ఆయుధం. ప్రార్థన లేకపోతే, ప్రార్థన చేయకపోతే, ప్రార్థన చేయటం చేత కాకపోతే, ప్రార్థన మీద అసలు అవగాహన లేకపోతే, ప్రార్థనలో ఉండే ఆ విలువ ఎరుగకపోతే, ప్రార్థన వెనుకున్న దేవుని ఉద్దేశం, ప్రణాళికలు విశ్వాసకు తెలియకపోతే అతడు బలహీనుడే. అతడేమీ సాధించలేడు, ఏమీ పొందుకోలేడు. ఏ ప్రత్యక్షతలు కూడా అతనికి రానేరావు. దేవుని సహవాసము అసలే అందదు. దేవుడు తనలో ఉన్నా, తనతో ఉన్నా, తన చుట్టూ ఉన్నా, ఆయన మేఘం వల్ల ఆవరిస్తున్నాడు నిన్నని లేఖనాలున్నా ఫీలింగ్ నేను అనను, కానీ ఆ అనుభూతి కానీ, ఆ అంతరాత్మ సహవాసపు ఆనందం కానీ ఆ వ్యక్తి ఎప్పటికీ రుచి చూడలేడు. ఎప్పటికీ ఆ విషయంలో వెనకబడిపోయి ఉంటాడు. ప్రార్థన విశ్వాసకి ఊపిరి లాంటిదని మనందరికీ తెలుసు. ప్రార్థన విశ్వాస జీవితానికి వెన్నెముక లాంటిది అని. ప్రార్థన ఊపిరి లేకపోతే, ఊపిరి అందకపోతే మనిషి ఎలా విలవిల్లాడుతాడు. వెన్నెముక బలహీనమైతే ఆ వ్యక్తి ఏం చేయగలడు, ఎంత చేయగలడు, ఎలా ఉండగలడు, ఎలా నిలవగలడు, ఎంతసేపు నిలవగలడు, అసలు నిలవగలడో లేదో మనందరికీ తెలుసు. కనుక ప్రార్థన మీద మనకు అవగాహన చేసుకోవటానికి, ప్రార్థన మీద మనం ఆసక్తిని పెంచుకోవటానికి, ప్రార్థన మీద మనకు ఉండాల్సినటువంటి ఆకలి చచ్చిపోకుండా చూసుకోవటానికి, ప్రార్థన మీద మనకు ఉండవలసినటువంటి దప్పిక ప్రక్కదారి పట్టకుండా చూసుకోవటానికి, అంతకంతకు ప్రార్థన మీద ఒక తీవ్రమైన వాంఛ, తీవ్రమైన పట్టుదల, తీవ్రమైన అవగాహనతో కూడిన వాక్యపు పునాదులను పెట్టుకుని దేవునికి మరింత చేరువవటానికి మనం నిత్యము పెనుగులాడుతూనే ఉండాలి, పోరాడుతూనే ఉండాలి, నేర్చుకుంటూనే ఉండాలి, ప్రార్థనను అభ్యాసంగా చేస్తూనే ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. టేబుల్ అంటారు కదా, ఎక్కాలంటారు కదా. మొదట్లో ఏమి రాదు. పొద్దున్నే సాయంకాలం దాకా కాస్త బట్టి పడితే ఎక్కమొచ్చేస్తుంది. ఆ తర్వాత ఇంకేమైనా మ్యాథ్స్, థియరమ్స్ ఇవన్నీ రావాలంటే ప్రాక్టీస్ చేయగా
అందులో ఉన్న సూత్రాలు నేర్చుకోగా అలవాటు అయిపోతుంది, మరలా నేర్చుకోవాల్సిన పని లేదు. కానీ ప్రార్థన ఒకరోజు చేసేస్తే అయిపోయింది కాదు, తెలిసిపోయింది కాదు, కానీ జీవితకాలం అంతా కూడా ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. ప్రార్థన ఎదుగులో బలంగా ముందుకు సాగుతూనే ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎందుకు ప్రార్థన మనకింత ప్రాముఖ్యము అని రాత్రి చెప్పుకోవాల్సి వస్తుందంటే, దేవుడు దానికి ప్రాముఖ్యత ఇచ్చాడు కనుక, ప్రభు దానికి ప్రాముఖ్యత ఇచ్చాడు కనుక. తండ్రి ఆలోచన ప్రార్థన మీద ఉంది, యేసు ప్రభు ఆలోచన ప్రార్థన మీదే ఉంది. చివరికి తండ్రిని యేసు వేడుకొనగా తండ్రి యేసు వేడుకోలు విని పరిశుద్ధాత్మను సంఘానికి ఇచ్చినది కూడా ప్రార్థన చేయటం కోసమే, విజ్ఞాపన ప్రార్థన చేయటం కోసమే, ప్రార్థన దేవుని చిత్తానుసారంగా చేయటం కోసమే. ఒకవేళ ప్రార్థన చేయటం చేతనైనా ప్రార్థనలో వెనకబడిపోతుంటే ఈ పరిశుద్ధాత్మ మనలో ఉండి ఉచ్చరింపశక్యము కాని మూలుగలతో మన చేత ప్రార్థన చేస్తూ, మనలో నుండి ప్రార్థన చేస్తూ, మన ప్రార్థన జీవితాన్ని ఎప్పుడు కూడా పదును పెడుతూ ఉంటాడు ఆయన. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు సత్యం, దేవుని మాటలన్నీ సత్యం. దేవుడు తనతో మనకు సహవాసం ఉండాలని, మనకు ఆయన సహవాసం ఇవ్వాలని, ఆ సహవాసమును కోల్పోయినటువంటి స్థితిని మరలా తిరిగి మనకు సమకూర్చుట కొరకు ఆయన యుద్ధాలు కాదు, మామూలు పని కాదు, గొప్ప త్యాగమే చేశాడు. ఏంట త్యాగం అంటే, తన ఒక్కనొక్క కుమారుడైన యేసును మన కోసం బలి చేశాడు. భయంకరమైన హింసకు అప్పచెప్పేశాడు. అంత అవమానం, అంత హింస, అంత వేదన, అంత దుఃఖం దేవుడు సాక్షాత్తు దేవుడు కుమారుడుగా దిగి వచ్చిన విధానం కనుక సహవాసం అంటే నథింగ్ బట్ ప్రేయర్ లైఫ్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు నాలో ఉన్నాడు అని అనుకుంటూ నిద్రపోతే కుదరదు, కానీ ప్రార్థన ప్రార్థన ప్రార్థన, ప్రార్థనలో ఉండే ఆసక్తి, ప్రార్థనలో ఉండే తీవ్రత, ప్రార్థనలో ఉండాల్సిన నిరీక్షణ, ప్రార్థనలో ఉండాల్సిన పట్టుదల, ఆ సమాధానాన్ని కోరుతూ ప్రార్థన చేస్తూనే ఉండేటటువంటి ఆ ప్రార్థనలో వెంబడించే విధానం ఈ 130వ కీర్తనలో మనం కొన్ని మాటల ద్వారా చూస్తున్నాం. యాత్ర కీర్తన బహుశా దావీదు అయి ఉండాలి. అగాధ స్థలములలో నుండి నేను నీకు మొర్ర పెట్టుచున్నాను. మొర్రంటే ప్రార్థన. పడిన స్థితి, లేవలేని స్థితి, పరిస్థితులు తీవ్రముగా ఒత్తిడి చేస్తున్న స్థితి. ఇక ఈ వ్యక్తికి ఉన్న ఆధారం ఒకటి, ఈ వ్యక్తికి ఉన్న ఆశ ఒకటి, ఈ వ్యక్తికి ఉన్న ఒక పట్టు ఒకటి, ఈ వ్యక్తికి చివరి ఊపిరి అందేలాగున్న ఆక్సిజన్ ఒకటే, ప్రార్థన ప్రార్థన ప్రార్థన. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అగాధ స్థలం అంటే దాదాపు సమాధి అనుభవం, దాదాపు సమాధిలోనికి పోయే అనుభవం. ఇంకా ప్రాణం పోతే మరలా ఏమి లేదు బ్రతుకు అన్నట్టుగా. అలాంటి స్థలములో ఇక చివరి ఊపిరి దగ్గర, చివరి గడిలో, చివరి క్షణంలో, ఇక ఊపిరందని స్థలములో ఉన్నను ఆ వ్యక్తికి ఉన్నటువంటి ఒకే ఒక ఆధారం, ఒకే ఒక ఆశ, ఒకే ఒక ధైర్యం ఏంటంటే ప్రార్థన నాకు ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పట్టుకోవటానికి ఏమీ లేదు, చూడటానికి ఏమీ లేదు, తినటానికి ఏమీ లేదు, త్రాగటానికి ఏమీ లేదు. ఎవరికన్నా చెప్పుకోవాలనుకుంటే ఎవరూ నాకు సమీపంగా లేరు. సో ఐఎమ్ ఫినిష్డ్, ఐఎమ్ జీరో అనేలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని పిల్లలకు ఉండే గొప్ప అతిశయం, లేకపోతే గొప్ప ఆశ ఏంటంటే ప్రార్థన. ప్రార్థన. దాదాపు చచ్చిపోతున్న వ్యక్తికి ఆక్సిజన్ పెట్టి బ్రతికిస్తారు చూసారా, అలాగన్నమాట. ఎంత దీన స్థితిలో, ఎంత లోతైన స్థితికి, ఎంత దారుణమైన ఒత్తిడికి గురై ఇక మనం అయిపోయాము, ఇక కనపడము అని అనుకున్న స్థితిలో కూడా మనకు దేవుడిచ్చిన చివరి అవకాశం, బలమైన తాళపు చెవి, ప్రార్థన 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 ప్రార్థన. స్తోత్రం కలుగునుగాక. కనుకనే ప్రార్థన అనే అంశం మీద, లేదా ప్రార్థనే అనే అనుభవం మీద, లేదా ప్రార్థన అనే అలవాటు మీద అపవాది మొదటి దాడి చేస్తాడు. నేత్రాశ, శరీరాశ, జీవపడము అనే వాళ్ళ ఉంచనివ్వండి, అవన్నీ కూడా బలమైన ఉచ్చులే కాదని నేను అనను. వాడు వేసే బలమైన శోధన ఊర్లన్నీ అవి కూడా. కానీ అపవాది యొక్క టార్గెట్, శత్రువు యొక్క టార్గెట్, విశ్వాసి ఆత్మ ద్వారా జన్మ పొందినప్పుడు, జన్మ పొంది విశ్వాసిగా
దేవుని చేత అంగీకరించబడినప్పుడు ఆ విశ్వాసకి ఊపిరి పోసింది, విశ్వాసిగా ఒక వ్యక్తిని మలచింది, విశ్వాసకు క్షమాపణ తెచ్చిపెట్టింది. దేవుని కృపే కావచ్చు, యేసు రక్తమే కావచ్చు, దేవుని వాగ్దానమే కావచ్చు, కానీ అవన్నీ కూడా సువార్త ద్వారా విని అయ్యా నాకు కావాలి అని అడగటం ప్రార్థనేగా. ఆ ప్రార్థన ద్వారా మనిషి పుట్టాడు, ఆ ప్రార్థన ద్వారా విశ్వాసం పుట్టింది, ఆ ప్రార్థన ద్వారా క్షమాపణ దొరికింది, ఆ ప్రార్థన ద్వారా పవిత్రత దొరికింది, ఆ ప్రార్థన ద్వారా దేవుని గుండెలో ఒక చోటు దొరికింది, ప్రార్థన ద్వారా దేవుని మహిమలో ఒక చోటు దొరికింది, ఆ ప్రార్థన ద్వారా దేవుని పోలిక వచ్చేలాగా ఒక మార్గం తెరవబడింది. కేవలం ప్రార్థన కనుక అపవాది ఈ రోజే కాదు, ఆ రోజే కాదు, ఎప్పటికీ దైవజనులు చెప్పే మాట ప్రార్థనని టార్గెట్ చేస్తాడు. ప్రార్థన గురించి అస్సలు సత్యం తెలియకుండా అడ్డుకుంటాడు. అసలు ప్రార్థన మీద అవగాహన లేకుండా చేసేస్తాడు, ప్రార్థన మీద ఆసక్తి లేకుండా చేసేస్తాడు, ప్రార్థన యొక్క విలువ కూడా ఏమీ అవగాహన లేకుండా చేసేస్తాడు. ఇక కాస్తో కోస్తూ ఒక సత్యం, ఒక ఆలోచన మనము వచనాల ద్వారా నేర్చుకున్న తర్వాత ఎన్నెన్నో గురుగుల మాదిరిగా ఈ ప్రార్థన అనేటటువంటి పంట విస్తారంగా పెరగకుండా పక్కన కలుపు మొక్కల బోధలు పెట్టేస్తాడు. ఆ బోధల వల్ల ప్రార్థన మీద ఆసక్తి మనకి తగ్గిపోతుంది. ప్రార్థన ఉంటుంది కానీ ఆసక్తి ఉండదు, ప్రార్థన ఉంటుంది కానీ పట్టుదల ఉండదు, ప్రార్థన ఉంటుంది కానీ తీవ్రత ఉండదు, ప్రార్థన ఉంటుంది కానీ విశ్వాసం ఉండదు, ప్రార్థన ఉంటుంది కానీ అనుమానాలు. కనుక ప్రభు యొక్క వాక్యం చెప్తుంది, మీకు సత్యం తెలియాలి. ప్రార్థన విషయంలో మీకు సత్యం తెలియాలి. మీకు సత్యం తెలియకపోతే మీరు ప్రార్థన చేస్తున్నామని అనుకుంటారు, కానీ ఆ ప్రార్థన ఎప్పుడు బలహీనంగా ఉంటుంది. ఆ ప్రార్థన ఎప్పుడు కూడా జయములను తెచ్చిపెట్టేదిగా ఉండవలసినటువంటి ప్రార్థన అపజయములు తెచ్చిపెట్టేదిగా మారిపోతుంది. కనుకనే ప్రార్థన మీద ఆసక్తి పెంచుకోమని ప్రభు చెప్తారు, ప్రార్థన మీద పట్టుదల పెంచుకోమని ప్రభు చెప్తారు. ప్రార్థన గురించి తక్కువ అంచనా వేయొద్దు అంటూ అనేక హెచ్చరికలు యేసు ప్రభు చేసినటువంటి సందర్భంలో ఆ బోధనలు బట్టి మనం ఒక క్రమంలో ఈ రాత్రి చూడటానికి ప్రయత్నించేద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనం అప్పుడప్పుడు చెప్పుకుంటుంటాం, మనకు కూడా ఆలోచన వస్తుంటుంది, ఏమో కానీ ఎందుకో మరి అంటూ అలా ప్రశ్నలు వేసుకుని సమాధానాలు దొరక్క మన పనిలో మనం ముందుకు వెళ్ళిపోతాం. అది వింతైన విషయమేం కాదు, కానీ 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్ అంటారు కదా, అలాగా క్రైస్తవ జీవితంలో కూడా ఇదొక వండర్. ఏంట వండర్ స్టేట్మెంట్ అంటే, ఆరాధనా కూడికలకు సభలు మైదానాలు నిండిపోతాయి, ప్రార్థనా కూడికలకు కాకుండా ఈవెన్ ప్రసంగాల కూడికలకు కూడా మందిరాలు మైదానాలు నిండిపోతాయి. ఏమండి, సంతోషిద్దాము మరలా సంతోషిద్దాము అంటూ టైటిల్స్ పెట్టుకుంటూ రోజంతా ఆరాధన, వెరైటీ బ్యాండ్స్, వెరైటీ సింగర్సు, సెలబ్రిటీలతో సమానమైనటువంటి వాళ్ళందరూ వస్తే ఒకటే పాడుతుంటే ఆరాధన చేస్తుంటే మంచిదే. మందిరాలు నిండిపోతున్నాయి, మైదానాలు నిండిపోతున్నాయి, ఇసుక వేస్తే రాలనంత జనం కూడా వచ్చేస్తున్నారు. కానీ అదే ప్రార్థనా సభ, ప్రార్థనా సమావేశం, రండి ప్రార్థన చేద్దాం, రండి మొరపెడదాం, రండి దేవుని దగ్గర గోజాడదాం, మన దేశం మన రాష్ట్రం అంటూ ఎంతమంది గంభీరంగా పిలిపించిన దైవజనులు గొప్ప అభిషేక్తులైన, ఖండములను తలక్రిందులు చేయగలిగిన అభిషేకంతో అనేక మందిని సువార్త చెప్పి రక్షణ నడిపించిన దైవజనులైనా ప్రార్థన చేద్దాం రండి అంటే మటుకు తెలియదేం కాదు కదా మనకి సత్యం. వెరీ ఫ్యూ పీపుల్, చాలా తక్కువ మంది. అంకెలతో లెక్క లేదు, కానీ ఖచ్చితంగా మనకు తెలుసు ప్రార్థన అంటేనే సంథింగ్ ఈజ్ దేర్. స్తోత్రం కలుగునుగాక. కానీ దేవునికి స్తోత్రం, కొన్ని దేశాల్లో, కొన్ని పట్టణాల్లో, కొన్ని సంఘాల్లో కొంతమంది దైవజనుల ద్వారా దేవుడు ప్రార్థనతోనే సంఘం పుట్టించాడు, ప్రార్థనతోనే మంట పుట్టించాడు. వాళ్ళు ప్రార్థన సమావేశాలు ఏర్పాటు చేసుకుంటే చిన్న మైదానాలు చూసుకోరట. ప్రార్థన సమావేశం ఏర్పాటు చేసుకుంటే అది సరిపోతుంది, మనకి ఎంతమంది వస్తారు, మహా అయితే 30 మంది వస్తారేమో అని అనుకోరట. వారు ఫుట్బాల్ మైదానాలను తీసుకుంటారట ప్రార్థనకి. స్తోత్రం కలుగునుగాక. ఫుట్బాల్ మైదానాలు అంటే కిక్కిరిసిపోతాయన్నమాట. ప్రార్థన
నథింగ్ బట్ ప్రేయర్. ప్రసంగం ఉన్నా సరే 10 నిమిషాలు ఉంటుందేమో, 15 నిమిషాలు కొంచెం ఎంకరేజింగ్ వర్డ్, ప్రార్థన గురించి, ప్రభు కృప గురించి, ప్రభు ప్రార్థన ఆలకిస్తాడనే ఆశను పెంచే విధానం గురించి, ప్రార్థన ద్వారా ఎక్కడ ఎలా కార్యాలు జరుగుతున్నాయో అని కొంచెం ఎంకరేజింగ్గా ఆ స్పిరిట్ మూమెంట్ తీసుకురావడానికి పరిశుద్ధాత్మన అభిషేకంతో దైవజనులు కాసేపు వాక్యం చెప్తారేమో కానీ ఒకరి తర్వాత ఒకరు, కానీ విస్తరించి ఉదయం 6 గంటలకు ప్రారంభించి రాత్రి సాయంకాలం 6 గంటల వరకు నిలబడి మోకరిల్లి ప్రార్థించే ఆ గుంపులు మనకు కొరియాలో కనిపిస్తాయి. అలాగున కొన్ని ప్రత్యేకమైన దేశాల్లో కనిపిస్తాయి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిజానికి మనం కూడా అలాంటి సమావేశాలు మైదానాల్లో చూస్తే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది కదా. ప్రైజ్ ది లార్డ్, స్తోత్రం కలుగునుగాక. అక్కడ అని కాదండి, ప్రార్థన అంటేనే సంథింగ్ టెంపరేచర్ డౌన్. చాలా తక్కువ మంది వస్తారు. ఎందుకనంటే వాక్యం చెప్తుంది, వాళ్ళ జీవితాలు అపజయాలతో నిండే ఉంటాయి. ప్రార్థన మేము చేసుకుంటున్నాం కదా, మాకు చేతనం ఉంది కదా, అది వాళ్ళ ధీము, అది వాళ్ళ హామీ. లేదా వారి కొరకు ప్రార్థన చేసే ఎవరైనా ఉంటే ఉండొచ్చు, అది కూడా వాళ్ళ ధైర్యం కావచ్చు. కానీ వ్యక్తిగతమైన ప్రార్థన అయినా, ఇలాగను కార్పొరేట్ ప్రార్థన అయినా, సంఘ ప్రార్థన అయినా సరే, ప్రతి వ్యక్తి కూడా తన ప్రార్థనా జీవితాన్ని కాపాడుకోకపోతే అపవాది దొంగిలిస్తాడు. స్తోత్రం కలుగునుగాక. ఖచ్చితంగా దొంగిలిస్తాడు. డూ వీ రియల్లీ నో ద వాల్యూ ఆఫ్ ప్రేయర్? ఎందుకు అలాగున వ్యక్తులు, ప్రజలు ఈవెన్ ఎప్పుడో ప్రభుని అంగీకరించి ఎప్పుడో ప్రభుని నమ్ముకున్నామని భుజములు సర్దుకునేవారు కూడా ప్రార్థనల్లో వెనకబడి ఉంటారు. ప్రార్థన చేయటం చేత కావటం లేదనుకుంటారు. ప్రార్థన చేయమంటే 3 నిమిషాల్లో ముగించేస్తారు. 3 నిమిషాల్లో కూడా ఎంత తడుముకుంటారో ప్రార్థన, ఆ 3 నిమిషాల్లో ఎంత గుంజుకుంటారో ప్రార్థన. దేవుళ్ళో 30 సంవత్సరాల రక్షణ పొంది ఉన్నామని చెప్పుకుంటారు. సిగ్గుపడాలి కదా, ఆలోచన చేయాలి కదా, తీవ్రంగా తమను తాము ప్రశ్నించుకోవాలి కదా. ప్రభు ప్రార్థన మీద అంత విలువ, అంత ప్రాముఖ్యత, అంత భారం, అంత దర్శనం, అన్ని జాగ్రత్తలు ప్రార్థన గురించి ప్రభు చెప్తే, నేను ఎలాగున్నాను ప్రభువులో ప్రార్థన విషయంలో, నా ఆధ్యాత్మిక జీవితం ఏ స్థాయిలో ఉన్నదని ఒక్కరైనా ప్రశ్నించుకోగలుగుతున్నారా అనేది చివరి దినాలలో దేవుడు ఒక్కసారి వేసుకోమంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. దేశం రక్షించబడాలి అని ఆశ ఉంటుంది, కుటుంబ సభ్యులు రక్షించబడాలి అని ఆశ ఉంటుంది, ఖండాలు ప్రభు దగ్గరకు వచ్చేసేయాలి అని ఆశ ఉంటుంది, ఆకాశం తెరవబడి ఆశీర్వాదాలు కొమ్మరించబడిపోవాలి అని ఆశ ఉంటుంది. అపవాది గడగడలాడుతూ ఓడిన శత్రువు పరుగులు తీసి తన బంధకాలు ఉన్న వారందరినీ కూడా వదిలేసిపోవాలి. అందరూ చప్పట్లు కొడుతూ ఏలలేస్తూ కాస్త ప్రార్థన చేస్తారు. కానీ ఒక దేశం ప్రభు తట్టు వందలుగా ఒకేసారి తిరగాలంటే మామూలు ప్రార్థన కుదరదు, చిన్న ప్రార్థన కుదరదు, అలవాటు చొప్పున నాకు వచ్చు కదా అనే ప్రార్థన కుదరదు. దాని వెనకాల తీవ్రమైన భారం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అసలు ప్రార్థన చేసే వారికి ఒక విషయం తెలియాలి. ఏంటంటే, నేను చేసే ప్రార్థన మందిరంలోనే ఉండిపోతుందా, ప్రార్థన చేసే ప్రార్థన అక్కడే శబ్దంగా ఉండిపోతుందా? ఆ దేవుని దగ్గర వింటాడు, ప్రార్థన వింటే సమాధానం ఇస్తాడు అన్నట్టుగా. లేదు, మన ప్రార్థనలు దేవుని దగ్గరికి చేరుతున్నాయి. దేవుడు వాటిని పాత్రలో పట్టిస్తున్నాడు. ఆ ప్రార్థనలతో మరికొన్ని సుగంధ ద్రవ్యములను కలిపి తన సింహాసనం వైపు ధూపం వేసేలాగా ఆయన ఏర్పాట్లు చేశాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకసారి వచనాలు చూద్దాం. ప్రకటన గ్రంథం అనుకుంటాను కదా, జ్ఞాపకం చేసుకుందాం. కొన్ని వచనాలు అన్నాను కదా, మెలకుగా మాటలు చూద్దాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 7, 8, 9 వచనాలు. ఆయన వచ్చి సింహాసనమునందు ఆసీనుడయుండు వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను. ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను
వీణులను ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలిపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. స్తోత్రం కలుగునుగాక. అసలు మనం ప్రార్థన చేస్తే వాటి అల్టిమేట్ డెస్టినేషన్ ఎక్కడికి? ఏదో గాలిలో ఒక శబ్దంగా చెప్తాను కదా, నాకు ఇది కావాలి అంటే ఏదో అడిగాను, ఆయన విన్నాడు, ఇదిగో తదాస్తు అన్నాడు అనుకుంటాం. ఈ దృశ్యం మన కళ్ళ ముందు పెట్టుకుంటే నీ ప్రార్థన, నా ప్రార్థన దేవుని సన్నిధికి, సముఖములోనికి ఒక పాత్రలో పట్టబడి చేరుతున్నాయి. దేవుడా ఏర్పాటు చేశాడు. స్తోత్రం కలుగునుగాక. అంటే నా ప్రార్థనకు ఒక విలువ ఉంది, నా ప్రార్థనకు ఒక ప్రత్యేకమైన యోగ్యత దేవుడిచ్చాడు, నా ప్రార్థన వెనుక చాలా ప్రణాళిక ఉంది అని తెలిస్తేనే ప్రార్థనకు మనం విలువిస్తాం, ప్రార్థన చేయటానికి ఇష్టపడతాం. ప్రార్థన చేయటంలో ఇక వెనక తిరిగి చూసే ప్రసక్తి లేకుండా ముందు చూపుతోనే సాగిపోతాం. ప్రతి వారు ప్రార్థన జీవితాలను కాపాడుకుంటారు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. స్తుతి ఆరాధన అక్కడ జరుగుతుంది. పెద్దలందరూ సాగిలిపడి ఆయనకు నమస్కారం చేస్తున్నారు. సుగంధ ద్రవ్యములన్నీ వాటితో కలిపి ఆ ప్రార్థనలతో ఉండనటువంటి పాత్రలు దేవుడు తన సింహాసనం వైపు వచ్చేలాగున చేసుకుంటున్నాడు. అదే మరొక చోట మరొక వచనం ముందు చూద్దాం. 8వ అధ్యాయం 3-4 వచనాలు. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా, సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై, ఒకటి ఇచ్చుటకై, కలిపి ఇచ్చుటకై, ప్రార్థనలతో ఇచ్చుటకై అతనికి బహు ధూప ద్రవ్యములు ఇయ్యబడెను. అప్పుడు ఆ ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధి చేరెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా ప్రార్థనకు ఊపిరెంత, ఫోర్స్ ఎంత? నేను రాయి వేస్తే అంత దూరం విసరగలను, మరొకరు రాయి వేస్తే ఇంకా అంత దూరం. జావలిన్ త్రో అంటాం, షార్ట్ పుట్ త్రో అంటాం, డిస్కస్ త్రో అంటాం. గేమ్స్లో మన ప్రార్థన ఫోర్స్ ఎక్కడి దాకా, అల్టిమేట్ గోల్ ఎక్కడికి? మన ప్రార్థన శబ్దం 4 గోళ్ల మధ్యక మైక్ ద్వారా ఎంత దూరం వింటామా, గొంతు చించుకొని ఎంత దూరం? కాదు. మన ప్రార్థనకు దేవుడిచ్చిన ఆ ఆత్మ ఊపిరి, ఆ ఆత్మ పవరు, ఆ ఆత్మ ఆకర్షణ, ఆత్మ చోదక శక్తి అనాలి. ఒక మోటార్ సైకిల్ నడాలంటే పెట్రోల్ చోదక శక్తి, ఇంధనం అంటాను చూసారా? అలాగున దేవుడు మన ప్రార్థనకు ఒక ఆత్మీయ ఇంధనాన్ని అంతర్లీనంగా పెట్టాడు. అది ఆయన చేరే వరకు కూడా ప్రార్థన ఆగిపోదు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ప్రార్థనకు దేవుడు అంత విలువిచ్చాడు, ప్రార్థన దేవుడు అంతలా స్వీకరించాడు. అయితే మీరు నేను అనుకోవచ్చు, అది పరిశుద్ధుల ప్రార్థన కదండి. పరిశుద్ధులంటే 24 పెద్దలేమో కదా, లేదా వివాహములు చేసుకున్నటువంటి కొంతమంది ఉన్నారని లెక్కలు కూడా ఉన్నాయి కదా, వారి ప్రార్థనలేమో కదండి పరిశుద్ధులు అనంటే. లేఖనం ఒప్పుకోదు. ఎవరు పరిశుద్ధులు? ఎందరైతే యేసు రక్తము చేత కడగబడ్డారో వాళ్ళు పరిశుద్ధులు. అందుకే సంఘం ఇంకా ఎత్తబడక ముందే సంఘంలోనికి విశ్వాసులు ద్రాక్షవల్లికి ద్రాక్ష తీగల వలె తండ్రైన ఆత్మ ద్వారా అంటుకట్టబడుతున్న సందర్భంలో అపొస్తలులు సంఘానికి ఉత్తరం రాస్తూ పరిశుద్ధులకు శుభమని చెప్పి వ్రాయునది అంటారు. అక్కడ చాలా సందర్భాల్లో కొలసి రాసిన పత్రిక, ఫిలిప్పీయులు రాసిన పత్రిక చూస్తే దేవుని చేత పిలువబడి, దేవుని చేత ప్రత్యేకించబడి, దేవుని రాకడ కొరకు నిరీక్షణ కలిగి ముందుకు సాగిపోతున్న దేవుని పిల్లలు, జీవము గల దేవుని సంఘము, దేవుని కుటుంబమైన పరిశుద్ధులకు వ్రాయునదేమనగా పరిశుద్ధుల ప్రార్థన, విశ్వాసుల ప్రార్థన. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇలాంటి వచనాలు మనం జ్ఞాపకం చేసుకోకపోతే, ఇలాంటి వచనాలు అక్కడక్కడ మనం చూసుకోకపోతే అస్సలు ప్రార్థన మీద మనకు ప్రత్యేకంగా దృష్టి ఉండదు. నా ప్రార్థన ఎంతలే అనుకుంటాం, లేదా ఈ ప్రార్థన ఎంత దూరం వెళుతుందో అని అసలు ఆ ఆలోచనే మనం చేయటానికి ఇష్టపడం. కానీ ఇలాంటి వచనాలు మన ముందుంటే, నా ప్రార్థన దేవుడు తన సింహాసనం దగ్గర తీసుకొచ్చి తన దగ్గరకు వచ్చేలాగున
కొన్ని ఏర్పాట్లు చేశాడు. స్తోత్రం కలుగునుగాక. దేవుడు నా ప్రార్థనను పట్టించుకుంటున్నాడు, ఇంత పట్టించుకుంటాడు అని ఎప్పుడైతే నాకు ఆలోచన వస్తుందో వెంటనే నేను ప్రార్థనా జీవితానికి బాగా విలువిస్తా. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో వీ మస్ట్ నో ద వాల్యూ ఆఫ్ ప్రేయర్. వీ మస్ట్ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రేయర్. అలాగే వీ మస్ట్ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ హ్యాబిచువల్ ప్రేయర్. అలవాటు చెప్పని ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. ప్రార్థన చేయటం ఒక అలవాటు అయిపోయేటటువంటి పరిస్థితి మనం తెచ్చుకోవాలి. ఇవన్నీ విషయాల్లో మనము సత్యం ఎరగక ఉంటే, వాటి వెనుకున్నటువంటి దేవుని ఉద్దేశాన్ని వాక్యానుసారంగా తెలుసుకుని ఉండకపోతే ప్రార్థనలో మనము వెనకబడే ఉంటాము, బలహీనులమై ఉంటాము. 3 గంటలు ప్రార్థన చేసినా, 30 నిమిషాలు ప్రార్థన చేసినా మనకైతే తృప్తి ఉంటుందేమో కానీ ఆ ప్రార్థనలో బలం ఉండాలి, ప్రార్థనలో శక్తి ఉండాలి, ఆ ప్రార్థనలో దేవుని దగ్గర నుంచి జవాబులు తీసుకొచ్చి ఆ ఫోర్స్ ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన గురించి అంత ప్రత్యేకంగా కొన్ని హెచ్చరికలు చేస్తాడు. చెప్పాలంటే కాషస్, హీఈస్ వెరీ కాషస్. యేసు ప్రభు చాలా జాగ్రత్తలు తీసుకునేవాడు ప్రార్థన విషయంలో. అలాగే సంఘానికి కూడా యేసు ప్రభు చాలా జాగ్రత్తలు చెప్తాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన గురించి జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రార్థనలో మనము చల్లారిపోయేటటువంటి స్థితి. ప్రార్థన చేస్తాం కానీ వేడి ఉండదు, ప్రార్థన చేస్తాం కానీ విశ్వాసం ఉండదు, ప్రార్థన చేస్తాం కానీ నమ్మకం ఉండదు, ప్రార్థన చేస్తాం కానీ అందులో తీవ్రత ఉండదు, ప్రార్థన చేస్తాం కానీ అందులో దాని వెనకాల యథార్థత ఉండదు. చాలా మిస్ అవుతాం. ప్రార్థన అనేటువంటి అందులో రుచులన్నీ మిస్ అయిపోతాం. అందులో ఉండాల్సినటువంటి పొదనంతా కూడా దూరం పోతుంది. అందులో ఉంచాల్సినటువంటి మంటల తీవ్రత కూడా దూరంగా పోతుంది. కనుకనే యేసు ప్రభు చెప్పినటువంటి కొన్ని హెచ్చరికలు ఈ రాత్రి వరుసలోనే మీ ముందు చదివి వినిపిస్తాను. దానికి రెఫరెన్స్లు కూడా మీకు తెలుసు. కావాలంటే మనం 1-2 సార్లు చదువుకుంటే తప్పేం లేదు, కానీ ఎక్కువ ప్రసంగం చేయను. కానీ ఎప్పుడైతే ప్రభు ప్రార్థన విషయంలో జాగ్రత్తలు చెప్పాడో ఆ జాగ్రత్తలు మనం పట్టించుకోవాలి. లేకపోతే నా దృష్టిలో అది ప్రార్థనగా ఉంటుంది, కానీ ఆ ప్రార్థన బలహీనతతో ఉంటుంది, ఆ ప్రార్థన శక్తిహీనంతో ఉంటుంది. ఆ ప్రార్థన దేవుని దగ్గర సమాధానం రాబట్టడంలో శక్తి లేకుండా ఉంటుంది. ఎందుకంటే ప్రభువే చెప్పారు ఆ ప్రార్థన విషయంలో కొన్ని జాగ్రత్తలు. స్తోత్రం కలుగునుగాక. ఆ జాగ్రత్తలు తప్పక మనం పాటించాలి. ఆ జాగ్రత్తలు ప్రార్థన విషయంలో మనం తప్పక పాటించకపోతే ప్రార్థన చేస్తాం కానీ వెనుకబడిపోతాం. ప్రార్థన చేస్తుంటాం కానీ దాదాపు నులివెచ్చని స్థితితో కూడిన ప్రార్థన మనకు అలవాటైపోతుంది. ప్రార్థన చేస్తున్నాను, పగలు 3 గంటలు, రాత్రి 3 గంటలు, అందరికన్నా ఎక్కువగా నేనే చేస్తూ ఉండొచ్చు అనే అతిశయము ఆలోచన మనకు అంకెల ప్రకారము సంఖ్య ప్రకారము వచ్చేయచ్చేమో కానీ ఆ ప్రార్థనలో దేవుడు కోరిన బలం, దేవుడు కోరిన యథార్థత, దేవుడు కోరిన ఆ శక్తి లేకపోతే ఆ ప్రార్థన కోటాకు లేకపోతే ఏమంటారు క్వాంటిటీకి అయితే సరిపోతుందేమో కానీ అందులో క్వాలిటీ దేవుడు చూడటానికి ఇష్టపడతాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థనలో మామూలుగా దైవజనులు చెప్పేటటువంటి కొన్ని ఆలోచనలు ఏంటంటే ప్రభు చెప్పిన మాటలన్నీ దాంట్లోకి వచ్చేస్తాయి. ఖచ్చితంగా ప్రార్థన ఒక ప్రత్యేకమైన స్థలము ఉండాలి ప్రార్థనకు. ఒకవేళ గుంపుగా ప్రార్థన చేసినా, సంఘంగా ప్రార్థన చేసినా, వ్యక్తిగతంగా ప్రార్థన చేసినా, యూ మస్ట్ హ్యావ్ ఏ స్పెషల్ ప్లేస్ ఫర్ ప్రేయర్. ఇది డిసిప్లిన్ ప్రేయర్ లైఫ్ కావాలి అనుకుంటే, శక్తి కలిగిన ప్రార్థన జీవితం నిరంతరం నేను అభ్యాసంగా అలవాటు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలనుకుంటే ఇంటిలోనో, వాకిట్లోనో, ఆఫీసులోనో ఎక్కడో ఒక చోట ఒక ప్రత్యేకమైనటువంటి స్థలం నీవు ఎన్నుకోవటానికి ప్రయత్నం చేయాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన అంటే ఈ దినాల్లో కాదు, ఎప్పటి నుంచి వచ్చింది. ఎలా నుంచొని ప్రార్థన చేయొచ్చు, నడుస్తూ ప్రార్థన చేయొచ్చు, వంట చేసుకుంటూ ప్రార్థన చేయొచ్చు, బట్టలు ఉతుక్కుంటూ ప్రార్థన చేయొచ్చు, కారు డ్రైవ్స్తూ ఉన్నాయి. దేవుడు సమాధానాలు ఇస్తాను. అవన్నీ కూడా దేవుడు ప్రార్థన వింటాడు, అవి కూడా పట్టించుకుంటాడు అనటానికి రుజువులు 100% వరకు వచ్చేమో కానీ అది మాత్రం అదే ప్రార్థన అనుకుంటే పొరపాటే. వ్యక్తిగతమైన ప్రార్థన ప్రతి వ్యక్తికి ఉండాల్సిందే.
పర్సనల్ ప్రేయర్ లైఫ్ ప్రతి వ్యక్తికి ఖచ్చితంగా ఉండాల్సిందే. స్తోత్రం కలుగునుగాక. తెలియని వచ్చినమేం కాదు కదా. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం చూస్తే యోహాను తన శిష్యులకు ప్రార్థన చేయటం నేర్పించాడు. ప్రభా, మాకు కూడా ప్రార్థన చేయటం నేర్పించాను అన్నప్పుడు మీరు ప్రార్థన చేసేటప్పుడు అంటూ కొన్ని సూచనలు అక్కడ చెప్తారు. అదే అంటున్నాను, కాషస్, జాగ్రత్తలు చెప్తాడు. కొన్ని ప్రత్యేకమైన సూచనలు చెప్తాడు. మీకు వీలైతే కాదు, యు మస్ట్ ఒక రహస్యమైన స్థలము, రహస్యమైన గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకోవాలని కూడా చెప్తాడు. చూడండి, అక్కడ గదంటే గదని కాదు, ఏం వేసుకోవాలంటే డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోవాలి. ఏకాగ్రత వచ్చేలాంటి స్థలాన్ని నువ్వు కోరుకోవాలి. అలాంటి సమయాన్ని నువ్వు ఎన్నుకోవాలి. స్తోత్రం కలుగునుగాక. మూయబడాలి అంటే యూ మస్ట్ నాట్ బి డిస్ట్రాక్టెడ్ బై ఎనీథింగ్. అది సెల్ ఫోన్ అవనివ్వండి, టీవీ అవనివ్వండి, మరొకటి అవనివ్వండి, అసలు ఏమి నిన్ను డిస్టర్బ్ చేయనటువంటి సమయం నువ్వు ఎన్నుకోవాలి, డిస్టర్బ్ చేయనటువంటి స్థలాన్ని నువ్వు ఎన్నుకోవాలి అని ప్రభు చెప్తారు. అవన్నీ కూడా ప్రార్థనలో ఉండే ప్రత్యేకమైన జాగ్రత్తలు. శక్తివంతమైన ప్రార్థన, సమాధానాలు ఇచ్చే ప్రార్థన, దేవుని ప్రత్యక్షతలను తీసుకొచ్చే ప్రార్థన, యేసును పోలి ప్రార్థన చేసే అలవాట్లోకి తీసుకువెళ్ళే ప్రార్థన. అలా చేస్తేనే మనము పొందుకోగలము. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వీ హ్యావ్ టు డూ ఇట్. ఇంకా అందులో సందేహం ఏం లేదు. ప్లేస్ ఉండాలి, టైం కూడా కరెక్ట్గా టైంను కూడా ప్రత్యేకం పెట్టుకోవాలి. రెగ్యులర్గా ప్రార్థన చేయాలి. డిసిప్లిన్, అలవాటు చొప్పున ప్రార్థన, ఎలోనుగా ప్రార్థన చేసే స్థితి ఉండాలి. ప్రార్థనలో కూడా ఎలా పడుకొని ప్రార్థన చేయొచ్చు, ఎలాగైనా జారబడి ప్రార్థన చేయొచ్చు అని ఉంటాయి. అందుకే కదండి దినాల్లో లింక్ ప్రేయర్లు, గూగుల్లో ప్రేయర్లు, వంట చేసుకుంటూ. అసలు ప్రార్థన అనేటప్పటికి ఇందాక చెప్పాను కదా స్టార్టింగ్లో, ఎంతమంది ప్రార్థన చేసినా, వంట చేసుకుంటూ ప్రార్థన చేసినా, పిల్లోడు భోజనం తినిపిస్తూ ఈ ప్రార్థనలో ఏకీవించిన, ఇక్కడ పప్పు కలుపుకుంటూ వంటింట్లో ఉంటారు, వంట చేసుకుంటూ ఉంటారు, ఉప్పు చూస్తూ ఉంటారు, ప్రార్థనలో ఏకీవిస్తుంటారు. గూగుల్లో తెలుసు కదా లింక్ ప్రేయర్. ఓకే, అవన్నీ ప్రార్థనలు కాదనను, కానీ అదే ప్రార్థన అనుకుంటే అయిపోయేవంతే. అందరితో కలిసి చేశాను అనుకుంటే అయిపోయేవంతే. నువ్వు దేవుని ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వట్లేదు, యేసు ప్రభు ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వట్లేదు. ఇంటర్నేషనల్గా 100 మందితో కలిసి ప్రార్థన చేస్తున్నానని ఆ తృప్తే తప్ప నాకు, ఇంటర్నేషనల్గా ఇంతమంది దైవజనులతో కలిసి ఇలాగూ నేను ప్రార్థన చేసినట్టే తప్ప, ముందు ఎందుకు నేను ప్రకటన గ్రంథంలో చదివించినట్టు ప్రార్థన అంటే ఎక్కడికి వెళ్తుంది అనుకున్నావు, ఎవరి దగ్గరికి వెళ్తుంది అనుకున్నావు, ఎవరు వింటున్నారు అనుకున్నావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. అసలు ఎవరితో మాట్లాడుతున్నావు అని అనుకుంటున్నావు. కనుకనే అలాంటి గుంపు ప్రార్థనలు తప్పని నేను అనను, కొనసాగించండి. కానీ నీకంటూ ఒక ప్రత్యేకమైన ప్రార్థన సమయం, స్థలం ఉంటే నీ దేవుని నువ్వు ఘనపరుస్తూ ఆయన ముందు సాగిలపడే మనసు నీకు ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అక్కడ ఇందాక చదివించిన చోట చూస్తే 24 పెద్దలు, ఆ జీవులు, కెరూబులు, షెరూపులు, బహుజన సమూహములు ఆయన ముందు, సింహాసనం ముందు సాగిలిపడి నమస్కారం చేసే సన్నివేశాలు. ఏది ప్రార్థన ధూపంగా ఆయన దగ్గరికి వెళ్తున్న సందర్భంలో వాళ్ళు సాగిలిపడి నమస్కారం చేస్తున్న మహాదేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. ఒక్కొక్కసారి పెద్దలవరైనా, మన కుటుంబ సభ్యులు ఎవరైనా పెద్దలు మన ఇంట్లోకి వచ్చినప్పుడు పిల్లలు వాళ్ళ వైఖరి, నిలబడే వైఖరి, వాళ్ళు కూర్చునే వైఖరి వేరేగా ఉంటే మనం కళ్ళారి చేస్తాం. నిజం నిజం చాలా సందర్భాల్లో ప్రార్థన అంటే అంత తీవ్రంగా ఆలోచన చేయాలి. వీ షుడ్ గివ్ రెస్పెక్ట్ టు అవర్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హీజ్ అవర్ గాడ్. అందుకే ఒంటరిగా ఆయన ఆరాధించే సమయంలో సాగిలి పడిపోతాం, నమస్కారం చేస్తాం. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. ఫ్రెండ్తో మాట్లాడినాడు, హాయ్ అన్నట్టు ప్రార్థన చేసినా దేవుడు వింటాడేమో, కానీ వాక్యం చూస్తే అలా లేదు. ఒంటరిగాను గదిలోకి వెళ్ళిపోవాలి, గది తలుపులు వేసేసుకోవాలి. రహస్యమందున్న తండ్రికి నువ్వు రహస్యం మాట్లాడాలి అని యేసు ప్రభు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. ఎంతమంది దాన్ని తీవ్రంగా పట్టించుకుంటారు, ఎంతమంది దాన్ని అనుసరిస్తారు, ఎంతమంది పర్వాలేదు మనకు అలా కుదురు కాదు. ఖచ్చితంగా అలా ఒంటరి ప్రార్థన సమయం, స్థలం నువ్వు ఖచ్చితంగా ఎన్నుకోవాలి, అందులో సందేహం లేదు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇలాగని చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ప్రభువు ముందు మనం ప్రార్థన చేసేటప్పుడు
మన మనసంతా కూడా యథార్థంగా దేవుని ముందు ఉండాలి. హడావుడి ప్రార్థన తప్పేం కాదు, అది హడావుడి ప్రార్థన చేయొచ్చు. మునిగిపోతుంటే పేతురు ప్రార్థన చేశాడు, మరేదో ఆపదొస్తే మరొక ఆయన కేకలేసి ప్రార్థన చేశాడు. అలాంటి సమయాల్లో పర్వాలేదు. కానీ ఈ వ్యక్తిగతంగా శక్తివంతమైన విజయములు తెచ్చిపెట్టే దేవుని ప్రత్యక్షతలు పొందుకొని నిజానికి మనం కోరినటువంటి ఆ ప్రత్యేకమైన ఫలితములను వాకిట్లో చూడగలిగినటువంటి ప్రార్థన విషయంలో మాత్రం ప్రభు చెప్తారు, నీ మనసు దేవుని ముందు యథార్థంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. యేసు ప్రభు చెప్పిన కాషస్ ఇవన్నీ కూడా, ఆయన చెప్పిన హెచ్చరికలు, జాగ్రత్తలు, ప్రార్థన చేసేటప్పుడు ఇదిగో ఈ సూచనలు మీరు పాటించాలి. ఆయన ప్రార్థనకు ఆయనే మాదిరి. ప్రార్థన నేర్పించాలంటే ఆయన తర్వాత, ప్రార్థన చేయటం అంటే ఆయన తర్వాతే. స్తోత్రం కలుగునుగాక, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కానీ సంఘముగా మనమైనా ఎవరైనా చాలామంది విశ్వాసులు ఆ హెచ్చరికల జాగ్రత్తలు పెద్దగా పట్టించుకోరు. కారణం చాలా చాలా విషయాలు, అది పెద్ద మళ్ళా 3-4 ప్రసంగాలు అయిపోతాయి. కారణాలు ఎందుకంటే ఇందాక చెప్పాను కదా, అందరితో కలిసి ప్రార్థన, ఏదో వీడియోలో ప్రార్థన, మీడియాలో ప్రార్థన, చకచక ప్రార్థన. అసలు ప్రార్థన అంటేనే మనం ఉలిక్కి పడాలి. ప్రార్థన అంటేనే ఒక అటెన్షన్లోకి వచ్చేసేయాలి. ప్రార్థన అంటేనే మహాదేవునితో మాట్లాడుతున్నాను అనే స్పృహలోకి మనం వచ్చేసేయాలి. స్తోత్రం కలుగునుగాక, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వరుస పెట్టి కొద్ది మాటలు నేను మీకు చూపిస్తాను. లేఖనాల్లో కూడా ఉన్నాయి అవి, మీరు వరుసలో రాసుకోవచ్చు, లేదా ఇప్పటికీ మీరు ఆ లిస్టు తీసుకునే ఉండాలి. స్తోత్రం కలుగునుగాక, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. విసుగక ప్రార్థన చేయండి. అది యేసుప్రభు చెప్పిన హెచ్చరిక, యేసుప్రభు చెప్పిన జాగ్రత్త. ప్రార్థన ఎలా చేయాలంటే ఏదో పాఠంలో ఒక అంశంగా ఒక ప్రసంగం చేసుకుపోతే కాదు, అది యేసు కాషన్ చెప్పాడు. యూ బీ కేర్ఫుల్. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు అస్సలు విసుగు ఉండకూడదు. అంటే సమాధానం వచ్చే వరకు కూడా ప్రార్థనను చేస్తూనే ఉండాలి. లోకసువార్తలో అనుకుంటాం కదా, మనం చెప్పాం, ఒక అన్యాయస్తుడి న్యాయాధిపతి వెనకాల ఒక విధవరాలు తనకు న్యాయం చేయమని అన్యాయస్తుడిని ఎరిగి కూడా వెంటబడిన విధానం ఉపమానంగా చెప్పారు యేసు ప్రభు. అన్యాయస్తుడైన అతడే ఆమెకు న్యాయం చేసి పంపించాడే, మరి మీ తండ్రి మీకు న్యాయం చేయకుండా ఉంటాడా? ఏంట ప్రార్థన విషయంలో ఎంత నిర్లక్ష్యం, ప్రార్థన విషయంలో అంత అలసత్వం ఏంటి? పరిస్థితులు తీవ్రమవుతున్నా, అపవాది దాడి తీవ్రమవుతున్నా, ఉచ్చుల తర్వాత ఉచ్చులు వచ్చి మేఘం ఉరుములతో గుమికూడి పడిపోతున్నా, ఏంటంత నిర్లక్ష్యం, ఏంటంత ప్రార్థనలో అజాగ్రత్త? ఈరోజు ఎవరి గురించే కాదు, మన గురించే ప్రభు మాట్లాడుతున్నాడు. కేర్ తీసుకో, ప్రార్థన విషయంలో తీవ్రత స్వీకరించు, పట్టుదల స్వీకరించు, రోషం తెచ్చుకో. అవసరమైతే ఆశీర్వదిస్తేగా నేను వదిలిపెట్టను అని ఇలాంటి తీవ్రత నీ ప్రార్థనలో కనపడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, స్తోత్రం కలుగునుగాక. కాలింగ్ బెల్ కొట్టి వస్తే వస్తారు, లేకపోతే లేదనే ప్రార్థన జీవితాలు మనకు తెలియకుండానే అలవాటైపోయాయి. చూద్దాంలే, ప్రార్థన చేసి చూద్దాంలే అన్నట్టుగా. అసలు ప్రార్థన చేసేటప్పుడు అసలు ఏకాగ్రతే చాలా మందికి ఉండదు. ప్రభు చెప్తున్నారు, ఇది ఎందుకు వస్తుంది ఇలాంటి స్థితి అంటే విసుగు విసుగు విసుగు, అపవాది వేసే బాణం అది. ఇంకేం చేస్తావు, ఇంకెంతసేపు చేస్తావు, ఇంకెన్ని రోజులు అడుగుతావు అన్నట్టుగా. కానీ ప్రభు చెప్తారు, విసుగక ప్రార్థన. ప్రభు కాషన్ చెప్పారంటేనే మనం అటెన్షన్లోకి పోవాలి. లేకపోతే ప్రార్థనలో మనము అపజయాలే చూస్తాం, ప్రార్థనలో మనము కొన్ని విజయాలే చూస్తాం, ప్రార్థనలో మనము కొన్ని ప్రత్యక్షతలే పొందుకుంటాం, ప్రార్థన ద్వారా మనము కొన్ని చిన్న అనుభవాలే పొందుకుంటాం. దేవుడు మన కొరకు ఎన్నో అనుభవాలు స్టోర్ చేసి ఉంచాడు. స్తోత్రం కలుగునుగాక. ఓన్లీ త్రూ ప్రేయర్, రిసీవ్ దోస్ థింగ్స్ ఓన్లీ త్రూ ప్రేయర్, నథింగ్ బట్ ఓన్లీ త్రూ ప్రేయర్. స్తోత్రం కలుగునుగాక. మెలకు కలిగి ప్రార్థన చేయమంటారు ఆయన. శిష్యుల్ని గెత్సెమనే తోటలో తీసుకెళ్తారు, సోదరులో పడకుండా ఉండటానికి ప్రార్థన చేయండి అంటారు. 3 మార్లు వచ్చి ప్రార్థనలో ఉన్నటువంటి ఆయన వచ్చి వారు నిద్రపోవటం చూస్తారు. చూసిన తర్వాత ఇప్పుడు కూడా నిద్రపోతారా? ప్రార్థన చేసే సమయం కదా ఇది, సోదరులో పడకుండా నిమిత్తం మీరు ప్రార్థన చేయాలి కదా అంటారు. చాలామంది విశ్వాసులు బలహీనతలతోనూ, చాలామంది విశ్వాసులు
అసలు దేవునిలో విజయంలో చూడలేక చాలా 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 అపజయాలతో సిగ్గుకరమైనటువంటి రీతిలో ఇదేం బ్రతుకురా బాబు అన్నట్టుగా వాళ్ళ విశ్వాస జీవితాన్ని కొనసాగించడానికి గల కారణం ప్రార్థన మీద వాళ్ళకి ఆసక్తి లేదు. ప్రార్థన మీద అస్సలు వాళ్ళ తీవ్రమైనటువంటి వాంఛ లేదు. కారణం బహుశా బోధకుడు బోధ చెప్పటం లేదేమో, ప్రార్థన గురించి ప్రార్థన నడిపించే తీరిక బోధకునికి లేదేమో, లేదా వారే ఒకవేళ అపవాది చేత శోధించబడుతూ ప్రార్థన చేయించుకోవటానికే మేమున్నాం తప్ప ప్రార్థన చేయటానికి కాదు, మా ప్రార్థన దేవుడే వింటాడులే అనే ఆలోచన కావచ్చు. కానీ ప్రభు చెప్తున్నారు, ఇదిగో నేను మీకు జాగ్రత్తలు చెప్తున్నాను, నా జాగ్రత్తలు ప్రార్థన విషయంలో మీరు పాటించాలి అంటున్నారు ప్రభు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మెలకువ కలిగి ప్రార్థించాలి అంటే, మెలకుగా ఉండాలంటే నిద్రపోకూడదని, ఆలోచన కలిగి సత్యమెరిగి లేఖనానుసారంగాని కూడా అర్థం మనం. ఎందుకంటే సత్యం తెలుసుకోకుండా మబ్బు చేసేవాడు అపవాది. పాటలు పాడిస్తాడు, స్తుతి కూడా చేయిస్తాడు. కానీ ఒక వ్యక్తి పుస్తకం రాస్తాడు, అపవాది గడగడ వణకాలంటే ప్రార్థనకి ప్రారంభించక్కర్లేదట. అపవాదిని గడగడ వణికించేలాగా ఎవరైనా చేయాలనుకుంటే విశ్వాసి చాపేసుకుని మోకరలటానికి రెడీ అవుతుంటేనే వాడు సందులు చూసుకుంటాడట. స్తోత్రం కలుగునుగాక. అపవాదిని విశ్వాసి భయపెట్టాలి అంటే అతడు మోకరిల్లటానికి రెడీ అయిపోవాలి. అపవాది మోకరిల్లే క్రైస్తవుని చూసి జడుచుకుంటాడు. ఎందుకంటే క్రైస్తవుని యొక్క బలమంతా కూడా ప్రభుతో సంబంధం ప్రార్థన మీదే. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. విసుగక మొదటిది, రెండవది మెలకువ కలిగి, మూడవది సందేహించగా. మీరు ప్రార్థన చేసేటప్పుడు సందేహించకూడదు, ఇది కూడా జాగ్రత్తే. చుట్టూ డౌట్లు ఉంటాయి. ప్రార్థన చేసేటప్పుడు కూడా డౌట్లతోటే ప్రార్థన చేస్తాం, ప్రార్థన చేసాక కూడా డౌట్ తోటే మనం సమాధానం చెప్తాం. ఇవన్నీ కూడా ప్రార్థనా జీవితాలు బలహీనంగా ఉండటానికి ఉపయోగపడతాయి. అందుకే ప్రభు చెప్తారు, ప్రార్థనలో విజయముల తర్వాత విజయములు మీరు చూడాలంటే మీరు అస్సలా మీరు అడిగిన దాని విషయంలో దేవుడు ఇవ్వడేమో అని కానీ ఇవ్వకపోవచ్చును కానీ సందేహపడొద్దు. ఇస్తాడని నమ్మండి, తప్పక ఇస్తాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలా సందర్భాల్లో కొన్ని విషయాల గురించి మనం దేవుని సన్నిధిలో రహస్యంగానే గదిలో మొరపెడతాం. గంట, 2 గంటలు, 3 గంటలు బయటకు వస్తాం. బయటకు వచ్చి పనిపాట చక్కబెట్టుకుంటూ ఎదురుగా కొంతమంది విశ్వాసాలు వచ్చేటప్పటికి ఆ విషయం ఏమైంది, పరిస్థితులు ఎలాగున్నాయి అని అడిగారు అనుకోండి, అలాగే ఉన్నాయి అంటాం. మరి ఇంకెప్పుడు పరిస్థితులు మారుతాయంటే అదే మాకు అర్థం కావట్లేదు. అయిపోతాం అనిపిస్తూ ఉంది, నమ్మకం పోతూ ఉంది. జరుగుతుందనే నమ్మకం మాకు లేదు, పరిస్థితులు చేతులు దాటిపోయాయి. ప్రార్థన అప్పుడు దాకా ప్రార్థన చేసి నువ్వు చేయగలవు, నువ్వు శక్తిమంతుడు, నువ్వు బలవంతుడు, నన్ను ప్రేమిస్తున్నావు, వాగ్దానాలన్నీ వల్లించిన నేను, ప్రభువా నువ్వు ఇచ్చావని నమ్ముచున్నాను, స్వీకరిస్తున్నాను, ఆమేనని చెప్పి లేచినటువంటి నేను, గడప దాటి వీధిలో ఒక వ్యక్తి వచ్చి ఏమైంది దాని సంగతి అంటే ఇంకేమవుతుంది, ఇంకేం లేదు, సాయంకాలానికి అయిపోతాం, ఏమవుతుంది, నాకైతే నమ్మకం లేదు అని చెప్తారు ఈ వ్యక్తి బయటకు వచ్చి. ఇంకా ప్రార్థన జీవితం ఎలా ఉంటుంది? 3 గంటల ఆ చక్కటి మాటలతో చేసిన ప్రార్థన బయటకు వచ్చి నేను చెప్పిన మాటకు పోయిందంతే, శక్తి అంతా కూడా బలహీనమైపోయింది. ప్రభు అంటే అంతకాడు, నువ్వు చెప్పిన తర్వాత అది జరుగుతుందన్నట్టుగానే నువ్వు ప్రజలకు కూడా చెప్పగలగాలి. స్తోత్రం కలుగునుగాక. అలా ప్రాక్టీస్ చేసి మనం మాట్లాడటం ప్రారంభించామనుకోండి, నేను నమ్ముతున్నాను మన ప్రార్థనలో ఎక్కువ జయాలు చూస్తాం, ప్రార్థనలో ఎక్కువ పాజిటివ్ ఫలితాలు చూస్తాం. స్తోత్రం కలుగునుగాక. అపవాది అదే చేస్తుంటాడు. అలాగే మన చేత మాట్లాడకూడని మాటలు మాట్లాడిస్తుంటాడు. ఆయన అంటున్నారు, నువ్వు అడిగినప్పుడు సందేహం లేకుండా అడుగు, అడిగినది పొంది ఉన్నామని నమ్ము అని కూడా ఇన్స్ట్రక్షన్ ప్రభు ఇచ్చారు. గాబ్రియెల్ దూత చెబితే ఏమో నమ్ముతానో లేదో, మిఖాయిలు చెప్తే ఏమో నమ్ముతానో లేదో, మరి కెరూబులు శరాబులు వచ్చి
నా ఎదురుగా నిలబడి రెక్కలాడిస్తూ చెప్తే నమ్ముతాను లేదు, కానీ సాక్షాత్తు దేవాది దేవుడు యేసు ప్రభువే నాకు ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు. నువ్వు ప్రార్థన చేసి తండ్రిని నా నామములు అడిగినప్పుడు సందేహించకు, చిన్న బిడ్డలాగా నమ్మేసాయి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం కలుగునుగాక. ఎలాగా నమ్మటం అని అడిగితే, మనం నమ్మి ఆ మాటలు నోటితో పలకటం అలవాటు చేసుకుంటే ఆటోమేటిక్గానే నమ్మటం కూడా మనకు చేతనైపోతుంది. అందులో సందేహం లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సందేహించకూడదు. ఇంకా స్పెషల్ ఇన్స్ట్రక్షన్ పొంది ఉన్నామని నమ్మాలి. మొట్టమొదటిలో చెప్పాను కదా, రహస్యంగా ఏకాంత ప్రార్థన నీ జీవితంలో ఉండాలి. పెనుగులాడే ప్రార్థన జీవితంలో ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. ఆయా సందర్భాల్లో దైవజనులు వచ్చినప్పుడు కొన్ని అనుభవాలు, వాళ్ళ తల్లులు ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందో కూడా మనం చూస్తుంటాం. వంట చేసుకుంటూ చేసే ప్రార్థనలు కావవి, పట్లు తొక్కుంటూ చేసే ప్రార్థనలు కావవి. నేను నమ్ముతున్నాను అవి కూడా ప్రార్థనలే కావచ్చు. నేను నమ్ముతున్నాను రాత్రి పగలు ఏకాంతంగా పనేమి లేనప్పుడు చేతులెత్తి ప్రభు సన్నిధిలో గోజాడే ప్రార్థన శక్తి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. ప్రభాకరన్ గారు చెప్పిన సాక్ష్యం విన్నారు కదా. బొంబే నుంచి తమిళనాడులో ఒక చోటకి మీటింగ్ వెళ్తూ ఉన్నారు. మీటింగ్ వెళ్తూ ఉంటే మధ్యలో మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళే అవకాశం, ఫ్యూయల్ అయిపోతుంది, చూసుకోలేకపోయారు వాళ్ళు. టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది కాబట్టి వారు ఊరికి ప్రక్కన ఉన్నటువంటి ప్రాంతానికి ఫ్లైట్ వెళ్ళాల్సి వచ్చింది. వాళ్ళ అమ్మగారితో మాట్లాడినప్పుడు ఇంటికి వచ్చేసే అన్నారట. నేను ఇప్పుడు మీటింగ్కి వెళ్ళాలి ఎయిర్పోర్ట్లో అంటే, లేదు నేను ప్రార్థన చేశాను ఇంటికి వస్తున్నామని చెప్పారట. ప్రభు ఏం చేశారు, టెక్నికల్ ప్రాబ్లం వచ్చేలా చేసి డైవర్ట్ చేసేసి ఆ ప్రాంతాన్ని తీసుకొచ్చారు. ఆయనే చెప్పారు చాలా గద్గద స్వరంతో, మన మధ్యన సాక్ష్యం, తల్లుల ప్రార్థన అలా ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. మల్లెల బాబ్జీ కాదు, మల్లెల రాజు అనే అబ్బాయి సాక్షి విన్నాను ఈ మధ్య కాలంలో యూట్యూబ్లో. ఎంత రఫ్ జీవితం అవుతుంది. దేవుని చిత్తమైతే మనం పిలుచుకుంటూ వస్తారు సాక్ష్యం చెప్పడానికి. ఇప్పుడు బహుబలంగా ప్రభువులో సాక్షిగా వాడబడుతున్నారు ఆయన. కానీ చెప్పినటువంటి మాట, అతని క్రూరత్వం, ఆ రౌడీ షీటరు వెనకాల రౌడీ గ్యాంగులు, ఆ చంపుకోవటాలు కొట్టుకోవటాలు అవన్నీ వివరిస్తూ ఉంటే ఇతను ఆశ్చర్య ప్రభు అని అనిపిస్తూ ఉంటుంది. కానీ తల్లి ప్రార్థన అతనిని మలిచేసింది. దేవునికి స్తోత్రం. ఎవరినో పొడవటానికి, ఎవరినో చంపటానికి కత్తులు పదును పెట్టి ఎక్కడెక్కడో దాచేవాడు. అమ్మ ప్రార్థన చేస్తుంటే తీవ్రంగా స్పందించేవాడు. అయినా సరే ప్రార్థన మానేది కాదు. ఈయన ఎక్కడెక్కడ ఏ చూరులో ఎక్కడెక్కడ కత్తులు దాస్తాడో, ఎక్కడెక్కడ ఏ గంజాయి దాస్తాడో, మర్నాడు అవి తీయటానికి ప్రయత్నం చేస్తే అవి ఉండేవి కాదు అక్కడ. ఎవరికి తెలియకుండా దాచేవాడు తనకు తానుగా, అవి ఉండేవి కాదు. చివరికి అమ్మని అడిగేవాడు, తెలిసిపోయేది. ఇక్కడ పెట్టాను అని అంటే నవ్వుతూ చెప్పేదట, నేను ప్రార్థన చేస్తూ ఉంటే రాత్రి ప్రభు చూపించారు, నేను తీసేశాను అనేదట. నేను ప్రార్థన చేస్తుంటే ప్రభు చూపించారు, నేను తీసేశాను. స్తోత్రం కలుగునుగాక. అది ఊరికే బాతా కానీ ప్రార్థన అయితే అలా జరగదు కదా. భారంతో ప్రార్థన, దర్శనంతో ప్రార్థన, ఆసక్తితో ప్రార్థన, పట్టుదలతో ప్రార్థన, ప్రభు పాదాలు బట్టి గోజాడే ప్రార్థన జీవితం మనం కలిగి ఉంటే ఇలాంటి కార్యాలు మన ఇళ్లలో చూడగలం. స్తోత్రం కలుగునుగాక. ఒంటరి ప్రార్థన అవసరము. ఏకీవించి ప్రార్థన చేయటం, ఒకటి తండ్రితో ఏకీవించాలి, దేవునితో మనం ఏకీవించాలి. అంటే వాక్యానుసారంగా ప్రార్థన చేయాలి, మన ఇష్టానుసారంగా కాదు. మన అవసరాన్ని బట్టి చెప్పొచ్చేమో, కానీ దాని వెనకాల వాక్యం సపోర్ట్ ఉండాలి. వాక్యం సపోర్ట్ ఉన్నప్పుడు దానికి అర్థం ఏంటంటే తండ్రితో మనం ఏకీవిస్తున్నాం, అపవాదితో కాదు, తండ్రితో మనం ఏకీవిస్తున్నాం. అంతేకాదు, మనం నలుగురితో కలిసి ప్రార్థన చేసేటప్పుడు నలుగురికి 4 ఆలోచనలు ఉండకూడదు. నలుగురిది కూడా ఒకే అభిప్రాయం ఉండాలి. ఏకీవించి ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది జరుగుతుంది రా, మనం కలిసి ప్రార్థన చేస్తాం అంటే, పక్కవాడు వచ్చి మోకరిల్లాడంటే జరుగుతుంది.
అనే ఉద్దేశంతోనే మోకరిల్లాలి. మూడో వ్యక్తి వచ్చి మోకరిల్లారంటే ఆ వ్యక్తి కూడా ఖచ్చితంగా జరుగుతుంది అనే విశ్వాసంతో మోకరిల్లాలి. అది ఏకీవించటం. నలుగురు కూర్చుని నలుగురిది ఒక అభిప్రాయం కాదనుకోండి, నలుగురిది ఒక విశ్వాసం కాదనుకోండి, ఏం జరగదలే, తంటాలు పడుతున్నామంతే అలాగా అంటూ అలా కూర్చున్నవాడు ఒకడు ఉంటాడు. జరిగితే జరగవచ్చు, లేకపోతే లేవచ్చు అనే మనసుతో ఒకళ్ళు ఉంటారు. కానీ నలుగురు కలిసి ప్రార్థన చేస్తూనే ఉంటారు. ప్రభు వాక్యం చెప్పేస్తూ ఉంది, కార్యం జరగదు. స్తోత్రం కలుగునుగాక. ఇద్దరు ఏకీభవించి నా నామములో, స్తోత్రం కలుగునుగాక. ఒక ఇష్యూ నేను ప్రార్థన చేస్తుంటే, నలుగురిని పిలుచుకుని ప్రార్థన చేస్తుంటే, నలుగురిది కూడా ఒకే అభిప్రాయం ఉండాలి, ఒకే గురు ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. ఒకే ఆలోచన, ఒకే నిరీక్షణ ప్రభు మీద వాళ్ళకు ఉండాలి. అప్పుడు వెంటనే కార్యం జరుగుతుంది. స్తోత్రం కలుగునుగాక. ప్రభు చెప్పారు, ఇద్దరు ఒక విషయంలో ఏకీవించి ప్రార్థన చేయాలి. ఇద్దరు చాలు ఏకీవించి. అవటానికి 50 మంది ఉన్న 50 మందిలో 50 రకాల ఆలోచనలు అనుకోండి, ఆ విషయంలో జరగదనో జరుగుతుందనో రకరకాల ఆలోచనలు అనుకోండి. అందరూ కలిసి ప్రార్థన చేస్తాం, యేసులో ప్రార్థన చేస్తాం. యేసు ప్రభు చెప్తారు, కార్యం ఆలస్యం అయిపోతుంది. ఏకీవించి ప్రార్థన చేయాలి, వాక్యంతో ఏకీవించాలి, ఒకరితో ఒకరు ఏకీవించాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను నమ్ముతున్నాను, షద్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు కలిసి ఆ కళ విషయంలో తండ్రిని బయలుపరచమని, దేవుని బయలుపరచమని అడుగుదామన్నప్పుడు వాళ్ళందరూ కూడా ఏకాభిప్రాయం, తండ్రి బయలుపరుస్తాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంతమంది ఇలాంటి ఆలోచనలు చెప్తుంటారు, ఇలాంటి మాటలు ముందే నేస్తుంటారు. ఏంటో నీ పిచ్చి కానీ, రోజు ప్రార్థన 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 అంటావు, మమ్మల్ని కూడా ప్రార్థనకు రమ్మంటావు, నీ పిచ్చి కానీ ఏం జరగదు, ఏ మార్పు రాదు. పిచ్చోళ్ళగా ఊరికే మమ్మల్ని గ్యాదర్ చేసి రా ప్రార్థన చేద్దాం, రండి ప్రార్థన చేద్దాం, రండి రండి అని అంటావు. నువ్వు ఏం జరగదు, మాకు తెలుసు, జరిగేదైతే ఇప్పటికే జరుగును అంటూ విసుక్కుంటూనో లేకపోతే నవ్వుకుంటూనో ఏంటో తెంగరతనం అన్నట్టుగా మోకరిల్లి వాళ్ళు ప్రార్థన చేస్తారు కూడా ఉండే గుంపు. ప్రార్థన అయిపోయిన తర్వాత వెళ్ళిపోతూ ఇలాగ ఎంతకాలం ఇతను మనం ట్రబు చేస్తాడు, ప్రార్థన ప్రార్థన పిలుస్తాడు, ఏం జరగదు అంటూ వాళ్ళు నవ్వుకుంటూ బయటకు వెళ్ళినటువంటి గుంపులు మనం చూస్తుంటాం. ప్రభు అంటాడు, కార్యాలు ఎలా జరుగుతాయి, కార్యాలు ఎలా జరుగుతాయి? ముసలమ్మ ముచ్చట్లా ప్రార్థన చేసుకొని ముసలమ్మ ముచ్చట్లాగా ఏం జరగదులే అనుకుంటూ మళ్ళీ బయట కబుర్లు చెప్పుకుంటే వాళ్ళు ఏమడిగారు, ఎవరిని అడిగారు, ప్రార్థన ఎక్కడికి వెళ్ళింది, ఎవరు విన్నారు, ఏం జరగాలని వాళ్ళు ప్రార్థన చేస్తారని అసలు అవగాహన ఉందా అంటాడు ప్రభు. నిజంగా ప్రార్థనలో శక్తి లేకుండా ఉండటానికి గల కారణం మన వైఖరి, ప్రార్థన మీద మన వైఖరి. ప్రార్థన గురించి ప్రభు చెప్పిన జాగ్రత్తల విషయంలో చాలా జాగ్రత్తగా మనం ఉంటున్నాం. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. రహస్యమైన ప్రార్థన, రహస్యమైన స్థలంలో ప్రార్థన, ఒంటరి ప్రార్థన, ఏకీవించి ప్రార్థన. మత్తయి సువార్త 6వ వచనం ఉంటుంది, వేషధారుల వలె మీరు, కొంతమంది అన్యులు, కొంతమంది వేషధారులు ఇలా ప్రార్థన చేస్తారు, ఎవరికో వినబడాలని, ఎవరికో కనబడాలని, ఎవరి చేతో ఓకే అనిపించుకోవాలని, ఎవరి దృష్టిలోనో పడాలని. మీరు అలా చేయొద్దు, ఫలితం పొందలేరు. స్తోత్రం కలుగునుగా. ప్రభు చెప్పాక కూడా ఫలితం పొందుతాం అనుకుంటామా మనం? వెర్రోళ్ళం కాకపోతే. నీకు రిజల్ట్ కనపడదు అని ప్రభు చెప్పారు. నేను మాత్రం అలాగనే వేషధారుడిగా ప్రార్థన చేశాను అనుకోండి, రిజల్ట్ రాదని ప్రభు చెప్పేశాడు. ఇంక నేనేం చెప్పాలి? ఒకదప్పుడు ప్రార్థన. ప్రభు జాగ్రత్త చెప్పిన తర్వాత జాగ్రత్త విషయంలో నేను అవగాహన చేసుకోకుండా నా బాణీ నాదే, నా రూట్ నాదే అనుకుంటూ ముందుకెళ్ళాను అనుకోండి, ప్రభు చెప్పేశారు రిజల్ట్, యూ విల్ నాట్ సీ ద రిజల్ట్. నువ్వు ఫలితం చూడలేవు, నా నామంలో చేసినా సరే నీకు ఫలితం రాదంటాడు ఆయన. స్తోత్రం కలుగునుగాక. ఆయన హెచ్చరికలు, ఆయన నామములో ప్రార్థన చేస్తే ఈ హెచ్చరికలన్నీ సున్నా అయిపోతాయా చెప్పండి? ఏసంటాడు, నా నామలో తండ్రిని ఏమడిగినా ఆయన మీకు ఇచ్చేస్తాడని వాగ్దానం ఉంది కదా, గట్టిగా పట్టుకుందాం. మరి ఆయన చాలా హెచ్చరికలు చేశారు, మీ ప్రార్థన ఇలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. ఈ మాటలన్నీ జీరో అయిపోతాయి. మరి అవి కూడా యేసు చెప్పిన మాటలే కదా. నా నామములో అడుగుదండి, నా నామలు అడగండి అంటే మనం ఏస్తున్నామలు అంటాం. ఈ జాగ్రత్తల విషయంలో మాత్రం అస్సలు మనం పట్టించుకోం. ప్రభు అంటారు, సత్యం చెప్పినా, లేఖనాలు చెప్పినా, వివరాలు చెప్పినా, శక్తివంతమైన ప్రార్థన ఇలాగుండి జరగాలి అని చెప్పినా అవేమీ పట్టించుకోకుండా ఏసునామం అంటే
కాస్తో కోస్తో కొన్ని కార్యాలు జరుగుతాయేమో కానీ బలమైన రిజల్ట్స్ మనం చూడలేము. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మత్తయి సువార్త 6వ అధ్యాయం 5, 7 వచనాలు చూడండి. అక్కడ ఒకసారి ముగిస్తున్నాను, వివరించగలదు కానీ కొన్ని జాగ్రత్తలు. ప్రభు మాట కూడా సంఘముగా దేవుని పిల్లలు ఆ జాగ్రత్తలు సూచనలు పాటించకపోతే, అవగాహన చేసుకోకపోతే, అనుసరించకపోతే, వాటి మీద శ్రద్ధ పెట్టకపోతే నా ప్రార్థన అంతా కూడా నిప్పు లేని పొయ్యి ముందు విసినకర విసిరినట్టే. మంట పెద్దది చేయటానికి విసినకర విసురుతాం కదా, నిప్పు లేదు అందులో. కట్టెలు పెట్టాను, పిడకలు పెట్టాను, పైన అంతా కూడా ఫుడ్ రెడీ చేసేసాను, ఆ పొయ్యి ముందు కూర్చున్నాను, మంట లేదు, ఉప్పు 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 అని ఊపుతాను. ఏం ఉపయోగం చెప్పండి? నిప్పు ఉండాలి కదా. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 6వ అధ్యాయం చూడండి, 5వ వచనం, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుష్యులకు కనబడవలెనని సమాజ మందిరములలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టం, వారు తమ ఫలము పొంది ఉన్నారు నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. 7వ వచనం, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచ్చింపవద్దు, విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. వీటిని చాలా చక్కటి పాఠాలతో పుస్తకాలు రాశారు దైవజనులు. ఒక్కొక్క వచనం మీద ఎంత వివరంగా రాస్తారు. ఏంటి, ఎందుకు యేసుప్రభు ఇలా చెప్పారు, దీని అర్థం ఏంటి, ఇలాగ మనం చేయకుండా ఉండాలంటే ఎలా చేయాలి ప్రార్థన అనేది అనుభవం కలిగిన దైవజనులు ఎంతమంది రాశారు. కనుక ఇవన్నీ కూడా ఒక లిస్టులో ఒక సూచనగా మీ ముందు పెడుతూ నేను కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాను. ప్రభు చెప్పిన జాగ్రత్తలు నేను తీసుకోకుండా ఏ సునామలో బంధిస్తున్నాను అంటూ, ఏ సునామలు అడుగుతున్నానంటూ ముందుకు వెళ్ళిపోతే ప్రార్థన అయిపోతుంది, అది ప్రార్థన సమయం అయిపోతుంది, అది ప్రార్థన చేసిన తృప్తి నాకు వస్తుంది. కానీ ప్రభు అంటాడు రిజల్ట్, నీ దృష్టి ఎప్పుడు కూడా రిజల్ట్ మీద ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. ఇంకా తీవ్రమైన అంశాలు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కనిపిస్తాయి. మత్తయి సువార్త, మార్కు సువార్త 11, 6వ అధ్యాయంలో కనిపిస్తాయి. హింసించు వారి కొరకు ప్రార్థన చేయమంటాడు ఆయన. ఒక్కోసారి హింసించే వారిని మన ప్రార్థనలో మోకరిల్లినప్పుడు మన కళ్ళ ముందుకు తీసుకొస్తాడు. ఫుల్ ఫోటోగ్రాఫ్ ఖచ్చితంగా మనం కళ్ళ ముందు తీసుకొస్తాడు. మనం జ్ఞాపకం చేసుకుంటున్నామని అనుకుంటాం. మన ప్రార్థనలో ఉన్నప్పుడు పదే పదే ఆ వ్యక్తి యొక్క దృశ్యం, ఆ ఫోటో లేకపోతే ఆ పిక్చర్ మన ముందుకు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ ఉద్దేశం ఏంటి చెప్పండి? ప్రార్థన చేయాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి. స్తోత్రం కలుగును గాక. మంచోళ్ళ కోసం, నిన్ను ప్రేమించే వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేస్తావు, నేను ద్వేషించే వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావా అని అడిగితే నాకు కుదరదు అని అంటే ప్రభు అంటాడు, ఇంక విజయం ఏముంది నీకు ప్రార్థనలో? నేను ఇది చెయ్యాలి అంటాను, ఇది చెయ్యొద్దు అంటాను, నీకు ఇష్టమైనవి చేస్తావు, ఇది చెయ్యవు. ఇంకా దేవునికి నువ్వు లోబడింది ఎక్కడ? ప్రార్థన జీవితం శక్తి కలిగిందిగా ఉండాలంటే ఎలా కుదురుతుంది? కనుక కొన్ని జయాలే మనం చూస్తాం, కొన్ని రిజల్ట్సే మనం చూస్తాం. కానీ దేవుడిలో అన్ని రకములుగా రిజల్ట్ చేయాలంటే ఈ స్థాయిలోకి మనం వెళ్ళిపోవాలి. స్తోత్రం కలుగును గాక. అవునన్నా కాదన్నా ఆయన మాట వినటానికి మనం సమర్పించుకున్నాం. ఆయన మాట విని ఆ ప్రకారంగా చేయటానికి ఆయన పిల్లలమయ్యాం. తండ్రి నా ఇష్టం కాదు నీ ఇష్టమే అన్నట్టుగా మనం ప్రతి విషయంలో కూడా మనం ముందుకు వెళ్ళాలి. ఆ వచనాలు చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. మార్కు సువార్త 11, 25, 26 ఇంచుమించు దానికి సంబంధించిన మాట మత్తయి సువార్తలో కూడా ఉంటుంది. త్వరగా తీద్దాం. 11వ అధ్యాయం 25, 26 వచనాలు. కాస్త పైనుంచి చదువుదాం. ఇందాక నేను చెప్పిన వచనాలు అక్కడ వస్తాయి. 22 నుంచి చూద్దాం. ఒకసారి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. 22 నుంచి చూద్దాం. అందుకు యేసు వారితో ఇట్లా, నేను అవసరమైతే అండర్లైన్ చేసుకోండి, లేకపోతే సర్కిల్ చేసుకోండి పాయింట్. అందుకు యేసు వారితో ఇట్లా, నేను మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఎవడైనను ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనస్సులో సందేహింపక
తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల. చూడండి ఇన్స్ట్రక్షన్స్. దేవునిని అడిగిన తర్వాత తన మనసులో సందేహించక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగును. సందేహిస్తే జరగదు. అయిపోయా ప్రార్థన. 3 గంటలు ప్రార్థన చేస్తాను, ఏ అంశాలు అయితే ప్రార్థన చేస్తానో అంశాలు జరుగుతాయని అసలు ధ్యాస లేదు. 3 అంశాలు నా ముందు ఉంటాయి, 30 అంశాలు ఉంటాయి. అది జరుగుతుంది అనేటటువంటి ఆ ధ్యాస, ఆలోచన, తీవ్రత, గురి మనలో లేకపోతే ప్రభు అంటాడు అది ఖాళీ ప్రార్థన అయిపోతుంది. ఎంత చక్కగా ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు. ఒక అంశం ముందు పెట్టానంటే అది వింటున్నాడు, దాని సమాధానం నేను పొందుకుంటాను అన్నట్టుగానే మనం ప్రార్థన చేయాలట. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని నా యేసు చెప్పాడు. నువ్వు చెప్పింది జరుగుతుందని యేసు చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జరగటం లేదయ్యా, లేదు లేదు లేదు, యేసు అబద్ధి కూడా నేను అబద్ధి కూడా. యేసు తెలుసా, నాకు తెలుసా? నేను నమ్మానయ్యా, జరగటం లేదయ్యా అంటే అయితే యేసు పొరపాటు పడ్డా? యేసు చెప్పిన మాట తప్ప? అందుకే చాలా చాలా తీవ్రంగా మనం ఆలోచన చేయాలి. నేను జరుగుతుందని నమ్మానయ్యా, యేసు ఎదురు వచ్చి నేను నమ్మానయ్యా, నువ్వు ఇంకా నమ్మంటావంటే యేసుకే ఎదురులు చెప్పేలాగా ఉంటాయి మన మాటలు. మనం నమ్ముటలో ఇంకా ఓ స్థాయికి వెళ్ళలేదు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అక్కడ ఎంత స్పష్టంగా చెప్తాడు, తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో సత్యదేవుడు. నా మాట నమ్మండి, ఆకాశములు గతించినా భూమి గతించినా నా మాట మారదు, నేను పంపిన కార్యాన్ని జరిగిస్తుంది అని చెప్పినటువంటి మాట మీతో నిశ్చయంగా చెప్తున్నాను, జరిగి తీరుతుంది. జరగాలని ప్రార్థన చేస్తారు, బయటకు వచ్చిన తర్వాత జరగదని మాట్లాడతారు. దేవా చెయ్యాలి, నువ్వు చెయ్యగలవు, నువ్వు శక్తిమంతుడు అని ప్రార్థన చేస్తారు, బయటకు వచ్చిన తర్వాత ఇక దేవుడు కూడా ఏం చేసేలా లేడు అని మాట్లాడేస్తారు. ఇదిగో ఈ లేఖనం ఇక్కడ ఉంది. ఇవి పాటించకపోతే, ఇవి మనం అనుసరించకపోతే, ఇవి అసలు మనం పట్టించుకోకపోతే ఇక మా ప్రార్థన జీవితాలు ఏంటి చెప్పండి? స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నమ్మాలి, నమ్మిందును పలకాలి, పలికిందును నమ్మాలి, నమ్మిందును పలకాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీకు చెప్పింది నువ్వు విశ్వసించాలి, విశ్వసించింది నమ్మాలి, నమ్మిన దాన్ని ప్రార్థనలో పెట్టాలి, ప్రార్థనలు పెట్టిన తర్వాత అది నమ్మినట్టుగా నువ్వు మాటలు చెప్పాలి. ఆ మాటలే కార్యాలను సఫలం చేస్తాయి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 24 వచ్చిన చూడండి. అందుచేత కనుకనే చెప్తున్నాను వినండి, ప్రార్థన చేసేటప్పుడు అని మళ్ళీ సబ్జెక్ట్ తీసుకుంటున్నాడు. ప్రార్థన చేసేసాను, వచ్చేసాను, వెళ్ళాను కాదు. మీరు చేసిన ప్రార్థన దేవుడు విన్నాడని, ఆయన సమాధానం ఇచ్చాడని, సమాధానం మీరు చూస్తారని నమ్మాలి. అందుచేత ప్రార్థన చేసేటప్పుడు మీరు అడుగుచున్న వాటిని కొన్నిటిని కాదు వాటిని ఎల్లను పొంది ఉన్నామని నమ్మండి అని మన యేసే చెప్తున్నాడు. అన్నిటినీ పొంది ఉన్నామని నమ్మండి అని యేసు చెప్తున్నాడు. నమ్ముతున్నామా? శక్తి కలిగిన ప్రార్థనా జీవితం అది వాయిస్ ఒకటే కాదు, శబ్దం ఒకటే కాదు, విశ్వాసపు బలమైన విశ్వాసం, నిజమైన విశ్వాసం, దేవుడు అబ్బురపడే విశ్వాసం. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను అంటూ ఇంకా కాస్త ముందుకు వెళ్ళి, మీకు ఒకరి మీద విరోధమేమైనా కలిగి ఉన్న ఎడల, ఎవరి మీదనో ఒకరి మీద విరోధమేమైనాను కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేసేటప్పుడు వారిని క్షమించండి. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ అతిక్రమములను క్షమిస్తాడు. స్తోత్రం కలుగునుగాక. దేవుడు క్షమిస్తే నీలోకొచ్చే ఆ శాంతి, ఆ నెమ్మది, ఆ సమాధానం, ఆ తృప్తిని అనుభవించాలంటే ఎవరి మీద నీకు విరోధం ఉండకూడదు. ముఖ్యంగా ఆ వ్యక్తి గురించి నువ్వు ప్రార్థన చేయాలి. స్తోత్రం కలుగునుగాక. నేను అనుకుంటాను సంఘం 100% విశ్వాసుల్లో ఈ విషయంలో ఫెయిల్.
నా ప్రార్థన సమాధానం రాకపోయినా పర్వాలేదు, నా ప్రార్థన శక్తివంతంగా లేకపోయినా పర్వాలేదు, నా ప్రార్థనకు దేవుడు డోర్స్ క్లోజ్ చేసేసి నీ ప్రార్థన వినపో అన్నా సరే, వింటే వింటావు లేకపోతే లేదు, నేను మాత్రం చేసిపోతాను, దండకం చదివేసిపోతాను అని విశ్వాసులు అలాగా అనుకుంటే విశ్వాస జీవితాలు మరొకలాగా ఉంటాయి. కానీ దేవుడు చెప్పినట్టు చేస్తే అది శక్తి ప్రార్థన ద్వారానే కాదు, మన ఆధ్యాత్మిక జీవితంలోనే గొప్ప విస్ఫోటన వచ్చేస్తుంది. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడల్లా వారిని క్షమించండి, అప్పుడు పరలోకమందున మీ తండ్రియు మీ పాపములను క్షమిస్తాడు. స్తోత్రం కలుగునుగాక. ఇది గ్యారంటీ. ప్రార్థనలు ఇవి జరిగితే రిజల్ట్స్ కూడా చక్కగా ఉంటాయి, అందులో సందేహం లేదు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకా 4-5 విషయాలు ఉన్నాయి, కానీ ప్రభు చెప్పినటువంటి జాగ్రత్తలు అని టైటిల్ పెట్టుకున్నాను. జస్ట్ ఏం చెప్పాలి రాత్రి ప్రార్థన గురించి అంటే, ఏ మాట నా మనసులో ముద్ర పట్టలేదు. అప్పుడు పరిశుద్ధాత్మ చట్టాలున్న ఈ జాగ్రత్తలు ధ్యానం చేయమని నా మనసులో ముద్రించారు. జాగ్రత్తలు ఎందుకంటే ఎవరు భక్తులు చెప్పిన జాగ్రత్త, బిల్లీ గ్రహం గారు చెప్పిన జాగ్రత్త, దినకరన్ గారు చెప్పిన జాగ్రత్త, ఎవరో చెప్పిన జాగ్రత్తలు అంటే మనం ఓకే, వి మే కేర్ ఆర్ వి మే నాట్ కేర్, మనం పట్టించుకోవచ్చు, పట్టించుకోకపోవచ్చు, మన ప్రార్థన దందాలు వెళ్ళిపోవచ్చు. కానీ యేసు ప్రభు జాగ్రత్తలు చెప్పినప్పుడు, యేసు ప్రభు కొన్ని మెలుకులు చెప్పినప్పుడు, నీ ప్రార్థనలకు రిజల్ట్ ఓరియంటెడ్గా ఉండాలి. ప్రార్థన సమాధానం వచ్చినా పర్లేదు, నాకు రాపోయినా పర్లేదు అన్నట్టు ఉండకూడదు మన ప్రార్థనలు. నేను బాణం వేస్తున్నానంటే గురి ఎద్దుకు వెళ్ళాలి. స్తోత్రం కలుగునుగాక. నేను ఒక చోటకు వెళ్ళానంటే నా పండు చేతిలోకి రావాలి. రిజల్ట్ ఓరియంటెడ్గా మన ప్రార్థన జీవితాలు ఉండాలి. ఫలితం చూడాలి అనే ఆసక్తితో మనం ప్రార్థన చేయాలి. ఫలితం నేను చూస్తాను అనే పట్టుదలతో మనం ప్రార్థన చేయాలనేది యేసు ప్రభు యొక్క తాత్పర్యం. కనుక మీరు ప్రార్థన చేసేటప్పుడు అన్నిసార్లు ఇలాగ ఉండదు. ఒక్కొక్కసారి మన విశ్వాస జీవితంలోని విధేయతను పరీక్షించటానికి ఈ అనుభవాలకు మనం తీసుకెళ్ళినప్పుడు ఉన్న పాటున పరిశుద్ధాత్ముడు ప్రేరేపించినట్టు మనం ప్రార్థన చేయాల్సిందే. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. అక్కడక్కడ అప్పుడప్పుడు ఇళ్లల్లో, కుటుంబాల్లో ఇలాంటి సన్నివేశాలు మనం చూస్తుంటాం. అవి ప్రార్థన గురించి చెప్పాలని కాదు, కానీ ఈ సన్నివేశం అన్నదమ్ములు చిన్నపిల్లలే. అన్న 3వ తరగతి, పిల్లోడు 1వ తరగతి, అన్న 6వ తరగతి, పిల్లోడు 4వ తరగతి అనుకోండి, లేదా 3వ తరగతి అనుకోండి. ఏదో గొడవ వచ్చింది, అన్నను కొట్టాడు తమ్ముడు, అన్న మీద ఏదో రాయి ఇస్తాడు తమ్ముడు, అన్న మీద ఏదో దెబ్బేశాడు తమ్ముడు. అమ్మకు తెలిసింది, నాన్న కూడా తెలిసింది, ఇద్దరిని పిలిచారు. అన్నయ్య సారీ చెప్పు అంటాడంతే నాన్న. అన్నయ్య సారీ చెప్పు, తప్ప కదా చెప్పు అంటాడు. లోకరీతిగా ఆలోచన చేయండి. నోరు తెరవరు కొంతమంది పిల్లలు, తెలుసా? అది చేశాడు, ఇది చేశాడు, అది చేశాడు, ఇలాగన్నాడు, అలాగంటే అన్నీ మాకు తెలుసు. సారీ చెప్పు, అన్నయ్య కదా సారీ చెప్పు, ముందు చేయబెట్టుకో, సారీ చెప్పు. కళ్ళలోంచి నీళ్ళు వస్తుంటే కానీ నోరు తెరవరు. ఆ పిల్లలు అలా వదిలేసాడు, చిన్న మనసు, పట్టుదలేదు. అలాగే తండ్రి అయిన దేవుడు కూడా మన ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఇలాంటి సన్నివేశాలు మన ముందుకు తీసుకొచ్చినప్పుడు లేదంటే కుదరదు, నోవే. మనము దేవునికి అత్యంత విధేయులమైన చిన్న పిల్లలమైపోవాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. విశ్వాసం అంటేనే విధేయత. అవిధేయత విశ్వాసం కాదు. విశ్వాసం అంటే నమ్ముకున్నాం, చేత్తో బైబిల్ పట్టుకున్నాం మాత్రమే కాకుండా ఆయన చెప్పినది చేయాలి, చెప్పినట్లు చేయాలి. అది పిల్లలకు సొగసు, తండ్రికి ఘనత. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలామంది ఆధ్యాత్మిక ఆత్మీయ ప్రమోషన్స్ అంటే లిఫ్ట్స్ అంటారు చూసారా, 1వ అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు, చాలా అంతస్తులు ఉన్నాయి ఆధ్యాత్మిక అనుభవాలకు దేవుడు తీసుకెళ్తాను. చాలామంది గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉండిపోతారు, కొంతమంది ఫస్ట్ ఫ్లోర్లో ఉండిపోతారు. చాలామంది దైవజనులు చాలా రుజువులు, సాక్ష్యాలు కూడా విషయంలో చెప్తారు. దైవజనుల యొక్క వ్యక్తిగత జీవితంలో కూడా అలాంటి అనుభవాలు వాళ్ళు చెప్పిన సందర్భాలు నేను చూశాను. ఈవెన్ విశ్వాసులు కూడా పరిశుద్ధాత్మలో ఎదగకపోవటానికి, పరిశుద్ధాత్మ నడిపింపులో వెనకబడిపోవటానికి గల కారణం వాళ్ళు ఆ దేవుడు ఎక్కించే ఆ ఎత్తుల్లోకి వెళ్ళటానికి వాళ్ళు ఇష్టపడలేదు. దే హ్యావ్ దేర్ ఓన్ రిజర్వేషన్స్. ఆ విషయాల్లో వాళ్ళు కొన్ని ఆలోచనలు ఉన్నాయి, కొన్ని పట్టుదలలు ఉన్నాయి.
అవి మాత్రం విడిచిపెట్టరు వాళ్ళు. ఆ పట్టుదల అలాగే ఉంటుంది వాళ్ళకి. ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఇలాగే ఇవ్వు, ఇలాగే ఇవ్వండి. ప్రభు దాన్ని పట్టుకుంటాడు. అది నువ్వు చేయాలి, అది నువ్వు చేయాలి, అది నువ్వు చేస్తేనే ఇది నేను చేస్తాను అన్నట్టు కండిషన్ పెట్టేస్తాడు ఏసేకు ఒకసారి. లేదు నాకు కుదరదని అనుకోండి, అప్ టు యూ. ప్రేమస్వరూపే. కానీ చాలా సందర్భాల్లో మనము ఆ విజయాలు చూడలేకపోవడం కారణం మనలో కొన్ని రిజర్వేషన్స్ ఉండిపోతాయి, కొన్ని పట్టుదలలు ఉండిపోతాయి. ఆ విషయంలో దేవుడు వదిలిపెట్టు, వదిలిపెట్టేసాయి, నేను క్షమించలేదా, వదిలిపెట్టేసాయి అని పరిశుద్ధాత్ముడు ప్రేరేపించినా సరే మనం అలా చాలా బిగబట్టి కూర్చుంటాం. ప్రభు మాటమ్మా ఇది, ప్రభు మాట. దేవుడిని కోసం చాలా విజయాలు నా కోసం పోగు చేసి ఉంచాడు ఆయన. ఆ అంతస్తులకు మనం వెళ్ళలేకపోవడం కారణం మన ఓన్ రిజర్వేషన్స్. అవన్నీ ప్రభు పాదాల దగ్గర పడేయాలి మనం. దేవుళ్ళు ఎదగాలి మనం. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.